టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. మా నియోజకవర్గంలో ఉన్న మా మండలంలో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ కింద నారాయణపూర్, చెర్లపల్లి, మంగపేట 3 నుంచి 4 విలేజ్లు ముంపు గ్రామాలుగా ప్రకటిస్తానని చెప్పి ఇప్పుడున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఆ ఊరికి పోయి గత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారిని సవాల్ చేస్తూ నువ్వు రాజీనామా చేస్తే ముంపు గ్రామంగా ఎట్లా ప్రకటించారో నేను చూస్తా అని చెప్పి గతంలో మాట్లాడిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి, మనం చూసినాం చాలా వరకు. అయితే ఇవాళ ఆయన ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యే గెలిస్తే 1 నెలలోనే ఈ విలేజ్లను ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మేడిపల్లి సత్యం గారు గెలిచి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఆ నారాయణపూర్ గ్రామంలో 30 ఇళ్లను మాత్రమే ముంపు గ్రామంలో పోతున్నట్టు ప్రకటించడం ఇది సరైన పద్ధతి కాదు. వారు ఏ హామీ అయితే ఇచ్చి గెలిచిరో ఇవాళ ఆ ఊరును పూర్తి స్థాయిలో ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పి ఆ ఊరంతా ఇప్పటికీ చాలాసార్లు గంగాధర ఎక్స్ప్రెస్లోకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. అయినా కూడా ఎమ్మెల్యే గారు దీని మీద ఎటువంటి పూర్తి స్థాయి ప్రక్రియను చేయడం లేదు. అప్పటి మందం అక్కడికి అధికారులను పంపించి ఏదో సర్వే చేయించినట్టు చేయిస్తుండు, కానీ దానికి శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాం, టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేడిపల్లి సత్యం గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేడిపల్లి సత్యం గారు, మీరు గతంలో అన్నదే మీకు చెప్తున్నాం, ఇప్పుడు మీరు రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఈ నారాయణపూర్ను ముంపు గ్రామంగా ఎందుకు ప్రకటించడం మేము కూడా చూస్తాం. మీరు రాజీనామా చేస్తే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యి నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తాడు. ఈ ముంపు గ్రామం విషయంలో అక్కడున్న దళిత సర్పంచ్ దీకొండ బాబాలక్ష్మి భర్త దీకొండ మధు మొన్న జరిగిన గ్రామ సభలో గ్రామం మొత్తం ఎమ్మెల్యేను ఏం అనలేక ఈరోజు సర్పంచ్ భర్త అయిన మధుపై మీరు ఏం చేస్తారు గ్రామానికి, ఎమ్మెల్యే దగ్గర ఏం మాట్లాడతలేదు, ఈ సమస్యను మీరు తీసుకుపోతలేదని చెప్పి బలంగా మాట్లాడడం వల్ల ఆయనే దానికి మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసిండు. నేను సర్పంచ్గా అందరి సర్పంచ్లకు చెప్తున్నా, అధికార పార్టీలో ఉన్న సర్పంచులు ప్రతి ఊర్లో సమస్యలు ఉన్నాయి. ప్రతి ఊర్లో సమస్యల మీద ఎమ్మెల్యే గారు ఊరికి ఒక హామీ ఇచ్చిండు. ఆ హామీ మీద గ్రామ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి మీరు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు మాత్రం గురి కావద్దని చెప్పి మేము విన్నవిస్తున్నా. ఖచ్చితంగా సమస్యల మీద పోరాడదాం, అధికార పార్టీని ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద ఎమ్మెల్యే గారిని అడుగుదాం, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోదాం, ప్రతి సమస్యను పరిష్కరించుకుందాం. కానీ చావు దేనికి పరిష్కారం కాదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి మనోబలాన్ని పెంపొందించుకొని ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ తీసుకురండి. మీ సమస్యలు, మీ ఊరి సమస్యల మీద ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ తీసుకొచ్చి మీ సమస్యలను పరిష్కరించుకోండి అని చెప్పి నేను వాళ్ళకు హితవు పలుకుతున్నా. ఖచ్చితంగా ఇప్పుడు మేడిపల్లి సత్యం గారికి మేము ఒకటే చెప్తున్నాం, మేడిపల్లి సత్యం గారు ఖచ్చితంగా మీరు నారాయణపూర్ను పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించాలి, ముఖ్యమంత్రితో ప్రకటింపజేయాలి. లేని పక్షాన మా టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముంపు గ్రామాల పక్షాన నిలబడి కొట్లాడుతుంది. మీరు దిగి వచ్చేదాకా వారి పక్షాన మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.